ఇప్పుడు అమ్మాయిలకి, అబ్బాయిలకి మధ్యన నిజంగా చెప్పాలంటే రిలేషన్ బేస్ చేసుకొని ఒక వార్ లాంటిది నడుస్తుందనే చెప్పాలి. సోషల్ మీడియాలో చూసినా, లేకపోతే శాటిలైట్ ఛానెల్స్ చూసినా గాని, ఎక్కడ చూసినా గాని లవ్ పేరుతోటి రిలేషన్స్ మెయింటైన్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను వాడుకున్నాడు, నన్ను డబ్బు పరంగా వాడుకున్నాడు, శారీరకంగా వాడుకున్నాడు, మానసికంగా వాడుకున్నాడు, లేతే నా స్టేటస్‌ని అడ్డం పెట్టుకొని తనకి పైకి ఎదగాలని చూసాడని అమ్మాయిలు ఎలిగేషన్స్ చేయడము, తర్వాత అవి కేసులు అవ్వడము, సోషల్ మీడియాలో అవి చాలా ఎక్కువగా ట్రెండ్ అవ్వడము, దాన్ని చూసి వేరొకరు చేయడం అలా చేసింది. సీరియల్‌గా చూసుకుంటే కనుక 4 కేసులు లాస్ట్ 2, 3 మంత్స్‌లో ఫైల్ అయినాయి. అందులో 3 కేసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లోనే అయినాయి అని అందరికీ తెలుసు. ఒకటేంటంటే నన్ను 11 సంవత్సరాలు వాడుకున్నాడు, నన్ను 5 సంవత్సరాలు వాడుకున్నాడు, నన్ను 3 సంవత్సరాలు వాడుకున్నాడు. నా కెరియర్‌ని తను ఇదవ్వాలంటే లేతే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాతో కలిసి ఉండాలని ఫోర్స్ చేశాడు. లేకపోతే నేను చెప్పినట్టు వినాలన్నాడు, డబ్బులు ఇవ్వాలన్నాడు. ఇలాంటియన్నీ ఎలిగేషన్స్ చేస్తున్నారు అమ్మాయిలు. సో, ఇందులో అందరూ ఏంటంటే ఎవరు కూడా ఇల్లిటరేట్ కాదు, లేకపోతే మైనర్ గర్ల్స్ కాదు, లేకపోతే ఏమీ తెలియకోకుండా సడన్‌గా హైదరాబాద్ వచ్చి ఇదంతా చూసి ఒక ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయేసి ఈ లైఫ్ లగ్జరియస్‌గా, లావిష్‌గా బ్రతకాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయినోళ్ళు కాదు. వీళ్ళందరూ ఎంతో కొంత ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, తర్వాత హార్డ్ వర్కర్స్, తర్వాత మళ్ళీ ఇంకా చెప్పాలనుకుంటే కూడా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు? అసలు ఈ రిలేషన్స్‌ని అడ్డం పెట్టుకొని రేప్ అని, లేకపోతే నన్ను మోసం చేశాడని ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకొస్తే కోర్టులో ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది కూడా ఎవరు ఆలోచన చేయట్లేదు. ప్రజెంట్ మనం తీసుకునే రివెంజ్ ఏంటి? ఎలా పాపులర్ అవుతుంది అంటే ఏదో విధంగా పాపులర్ అవ్వాలని కొంతమంది, ఏదో విధంగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్‌గా ఉండాలని కొంతమంది, నిజంగానే మోసం చేస్తే కొంతమంది, ఇలా రకరకాలుగా కోర్టులకు రావడము, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, డబ్బు పరంగా వాడుకున్నాడు అనేసి రావడము, జైలుకి పంపించడము, వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో, ఇంతవరకు ఓకే. ఇప్పుడు వరుసగా జరిగిన 4 కేసుల్లో కూడా ఏంటంటే రాజ్ తరుణ్ లావణ్య కావచ్చు, లేకపోతే జానీ మాస్టర్ సృష్టి ఏదో అమ్మాయి కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నది హర్ష సాయి మిత్ర. సో, ఈ కేసు వరకు వస్తే ఏంటంటే ఇప్పుడు అతను బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, డబ్బులు పంచి పెడుతున్నాడు, సోషల్ మీడియాలో ట్రెండింగ్లు ఉన్నాడు అనేది అవతల అమ్మాయికి తెలుసు. సో, అందరికీ తెలిసిన విషయం అది. కానీ ఏ అమ్మాయి అయితే లవ్ చేస్తుందో, ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే అతనితో ట్రావెల్ చేసిందో, ఏ నమ్మకంతో 2 crores రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తన బిజినెస్ పార్ట్నర్గా చేసుకుందో, ఇవన్నీ చేసుకునే ముందు అతని గురించి వస్తున్న నెగిటివ్ టాక్స్ ఏదైతే ఉన్నాయో, అతని బ్యాక్ ఉన్న నెగిటివ్ గా ట్రోల్ అయ్యేది ఏముందో, అతను చేసే బిజినెస్ ఏంటనేది, అతని మెంటాలిటీ ఏంటనేది ఆ అమ్మాయి తెలుసుకోకపోవడం అనేది ఇందులో చాలా దురదృష్టకరం అనమాట. ఎందుకనంటే ఇక్కడ అబ్బాయి గురించి చెప్పేది ఏంటంటే, చాలా మంది చాలా రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది, తను బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తాడని, తను పాపులర్ అవడానికి పేదవాళ్ళకి డబ్బులు ఇస్తాడని, తన తన బ్యాక్ని ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇల్లీగల్ గా ఈ బిజినెస్ సపోర్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు కూడా అమ్మాయి ఎందుకు రిలేషన్ చేసింది? కొన్ని వాళ్ళ పర్సనల్ వీడియోస్ ఎప్పుడైనా అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైనా ఇంటిమసీ ఫొటోస్ తీసుకుంటున్నారు, ఇంటిమేట్ ఫొటోస్ తీసుకుంటున్నారు, లేకపోతే మన ఫోన్స్ రికార్డ్ చేస్తున్నారు, పర్సనల్గా ఉన్నప్పుడు రికార్డింగ్ చేస్తున్నారు, లేకపోతే బేబీ ఒక సెల్ఫీ తీసుకుందాం అనేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు అని అంటే ఒక రిలేషన్లో హ్యాపీనెస్ అనేది, లేకపోతే ఎంజాయ్మెంట్ అనేది, లేకపోతే దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి, దాన్ని బిల్టప్ చేసుకోవడానికి ఫొటోస్, ఆడియో రికార్డింగ్లు, వీడియో రికార్డింగ్లు, మెసేజ్లు అవసరం లేదు. ఒక కన్వర్సేషన్ అనేది ఒక ట్రావెలింగ్లో ఉన్నట్టు, అంటే ఒక ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటే అది ఓకే. కానీ ఏ పాయింట్ అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏ పాయింట్ రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే ఏ పాయింట్స్, ఏ మెసేజ్లు, ఏ వీడియో రికార్డింగ్లు, ఏ ఫొటోస్ మాకు యూజ్ అవుతాయని వాళ్ళు దాచుకుంటున్నారు. అమ్మాయి ఒకసారి మనల్ని రోడ్డుకి ఈడిస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటే పెళ్లి చేసుకోమని గొడవ చేస్తే నాకేం పాయింట్స్ యూజ్ అవుతాయి అనేసి వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఈ లవ్ అనేది ఎక్కడ మీనింగ్ ఏంటి? ఈ ఈ మేల్ ఫిమేల్ మధ్య ఉండే రిలేషన్ అనేది ఓన్లీ సెక్స్ ఎంజాయ్మెంటా, లేకపోతే నిజంగా లవ్, కన్సర్న్, లాంగ్ రన్ లో ట్రావెల్ చేద్దాము అంటే ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇలాంటివన్నీ రికార్డింగ్ చేసుకుంటారా? ఏదో కోపం వచ్చి కొడితే
నేను ఏదో బెదిరిపించడానికో, లేదా తల్లిదండ్రులకి చూపించి ఒక భయం చెప్పడానికో ఏదో తీసుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నైట్‌లో వాళ్ళు మాట్లాడుకుని ప్రతిసారి ఏదేమో ఎమోషనల్‌గా మాట్లాడుకునేది ఇవన్నీ గూడా ఎవరు కూడా దాన్ని తీసుకోవడము, వాళ్ళేదో ఇద్దరు ఉన్నప్పుడు పిక్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేయరు. అమ్మాయిలు ఇవన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నారనేది అర్థం కాదు. ప్రతి అమ్మాయి ఏంటంటే ఈ కేసులను చూసిన తర్వాత మనము ఒక వ్యక్తికి దగ్గరైతున్నాము, అతనితో ట్రావెల్ చేస్తున్నాము, లవ్ అంటున్నాము, రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాము, ఫ్యూచర్‌లో ఉంటామా ఉండమా అనేది నెక్స్ట్ క్వెషన్ అయితే అసలు ఉన్నన్ని రోజులు కూడా అతను ఎలాంటి వాడు? మనల్ని ఏమైనా ఇరికిస్తాడా? మోసం చేస్తాడా? లేతే మనం అతని వల్ల ఏదన్నా మనకి లైఫ్ థ్రెట్ ఉంటుందా? లేకపోతే సోషలాజికల్ థ్రెట్ ఉంటుందా? సొసైటీలో అతని వల్ల మన పేరెంట్స్ పేరు డిఫేమ్ అయితుందన్నది ఏ అమ్మాయిలు ఆలోచించట్లేదు. వాళ్ళేదో యూట్యూబ్‌లో వచ్చేసి 4 ఏదో సెలబ్రేట్ అని చెప్పేసి వాళ్ళకి 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే అతను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనేస్తున్నారు. ఏం ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు 'అర్ష సాయి విషమస్సులోకి' ఏం ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నది? ఒక బెట్టింగ్ యాప్స్ చేసి అతనికి అసలు ఇన్‌కమ్ సోర్స్ ఏమున్నాయి? సో ఓకే. ఎన్నో మిలియన్స్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అతనికి. ఓకే. ఫాలోయింగ్ ఉంది. ఏదో చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు? ఒక లైఫ్ గురించి తను చేసే ఇది కాదు. అంటే ఒక అనలైజేషన్ కాదు. లేకపోతే తను చేసిన సోషల్ యాక్టివిటీస్ అంటే ఎక్కడో డబ్బు 10,00,00,000 వస్తే ₹1,00,000 సరిపెట్టేసి నేను ఇలా చేశానంటే అందరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ డబ్బు అసలు ఎలా వస్తుంది? ఎందుకు ఇతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు? పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఏమున్నది? ఒక చారిటీ చేసి ఒకవేళ నిజంగానే పూర్ పీపుల్‌కి హెల్ప్ చేస్తే గనుక అది టీవీల్లోనో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌ల్లోనో పెట్టుకుని పబ్లిసిటీ ఎందుకు తెచ్చుకుంటున్నాడు అనేది కూడా ఏ ఒక్కరు ఆలోచించట్లేదు. ఏదో ఒకళ్ళొస్తారు, దానికేదో చేస్తారు, 2 డాన్స్‌లేస్తారు, 2 మాటలు చెప్తారు, సబ్‌స్క్రైబ్ చేసేస్తారు. నాకు ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారంటారు. వాళ్ళు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోతున్నారు. అసలు ఇన్‌ఫ్లుయెన్సర్ ఏంటి? దేనికి ఇన్‌ఫ్లుయెన్సరు? అంటే తన బెట్టింగ్ యాప్స్ చేసి లేతే ఇల్లీగల్‌గా ఏదైనా చేసి అంటే వెనకాలన్న సపోర్ట్‌ని బట్టి అతను అలా మాట్లాడుతున్నాడు. ఎవరంట లెక్క లేకుండా చూస్తున్నాడు. అతని ఏజ్ ఎంత? ఒక పర్సన్‌ని, ఒక సొసైటీని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలంటే అతని ఏజ్ ఏంటి? అతని ఎడ్యుకేషన్ ఏంటి? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతను చేసే బిజినెస్ ఏంటి? అతనికి అమౌంట్ ఎలా ఎవ్వరు ఆలోచించరు. లవ్ చేసేసాము, కేసులయిపోయినియి, నన్ను మోసం చేసేసాడు, నేను 2 క్రోర్స్ ఇచ్చేసాను. ఒకేళ 2 క్రోర్స్ ఇచ్చినప్పుడు ఒక మేల్, ఫీమేల్ మధ్యన వితౌట్ మ్యారేజ్ ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు ఏదైనా కానీ ఒక లీగల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏం చేయాలి? మీకు తెలియని ఒక విషయం ఏదైతే ఉంటదో అది తెలుసుకోండి. ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు, అంటే ఒక కంపెనీ స్టార్టప్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా ఒక అంటే రిటర్న్స్ వచ్చే బిజినెస్ లేకపోతే ఏదైనా కంపెనీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే పార్ట్నర్స్‌గా ఉంటే కూడా యాజ్ ఫర్ కంపెనీ రూల్స్ వాళ్ళు కూడా ఇదేంటి పార్ట్నర్‌షిప్ డీడ్ గాని లేకపోతే దాన్ని అండర్‌టేకింగ్ అంటే ఎవరు దానికి ఉన్నారు, అంటే ఎంతమంది ఉన్నారు, ఎవరి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది, సోల్ ప్రొపరేటరా, జాయింట్ ప్రొపరేటరా, ఇవన్నీ కూడా రాసుకొని కంపెనీలో లెక్కలు చూసుకోవాల్సిన అవసరం ఉంటది. అంటే హస్బెండ్ ఆ కంపెనీ నుంచి ఒక ₹1000 తీసుకుంటే హస్బెండ్ రాయవలసి వస్తది. అకౌంటెన్సీ చూపించవలసి వస్తది. అలాగే వైఫ్ ఒక ₹1000 తీసుకుంటే వైఫ్ కూడా అకౌంటెన్సీ చూపించవలసి వస్తది. ఇంట్లో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా కంపెనీలో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కింద వస్తారు. అలాంటిది లవ్ పేరుతోటి పెట్టేసుకుని ఒకళ్ళేమో లవ్ జిహాద్ అంటారు, ఒకళ్ళేమో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామంటారు, ఒకళ్ళేమో మ్యూజిక్ నేర్పిస్తారంటారు. అందుకే ఎందుకు అమ్మాయిలు ఇలా అట్రాక్ట్ అవుతున్నారు? మీకు ఇష్టంగా ఉండి ఇష్టపడి లేకపోతే మోసపోతే అది వేరే విధం. బిజినెస్ పర్పస్‌లోనో లేకపోతే లైఫ్‌లో ఎదగడం కోసమో, ఒక హై ప్రొఫైల్ ర్యాంక్‌ని మనం చూపించుకోవడం కోసమో, ఒక సెలబ్రిటీ పక్కన ఉంటే మనకు కూడా సెలబ్రిటీ హోదా వస్తుందనుకుని వాళ్ళ పక్కకెళ్ళి వాళ్ళతో రిలేషన్‌లు పెట్టుకొని, వాళ్ళతో ఉండి, వాళ్ళకి చనువిచ్చి, వాళ్ళకి మన మీద అధికారం ఇచ్చి, వాళ్ళని లైఫ్‌లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళ లైఫ్‌ని పాడు చేసి, మన లైఫ్‌ని పాడు చేసుకుని ఇదంతా అమ్మాయిలు చేయవలసిన కరెక్ట్ అయిన పనులు కాదు. ప్రతి అమ్మాయి ఏంటంటే లవ్ అనేది వెరీ కామన్. ప్రతి ఒక్కళ్ళకి ఏ టైంలోనైనా పుట్టొచ్చు. ఎలాగైనా లవ్ అనేది మంచి లవ్ అయితే ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇవి అసలు లవ్వులు అంటారా? లేకపోతే ఒక మేలు, ఫీమేల్ మధ్యలో ఉన్న అట్రాక్షన్ దగ్గర చేసుకుని లైఫ్‌లో ఎదగకపోవటం కోసము చేసే ఒక బిజినెస్‌లో ఒక పార్ట్ అనుకుంటారా అనేది ప్రతి అమ్మాయి ఆలోచించుకోవాలి. సో ఒక అబ్బాయి గురించి వ్యక్తిగతమైన విషయాలు మనకు తెలియకపోవచ్చు. అవి మన దగ్గర దాచిపెట్టొచ్చు. అవి తెలుసుకోవటం కష్టం అవుతుంది. ఎందుకంటే మనుషులకి రకరకాల ఫేజెస్ ఉంటాయి. బయటికి మంచిగా కనిపిస్తారు. వాళ్ళకి చాలా క్లోజ్ అయిన తర్వాతే వాళ్ళు ఉండే నెగెటివ్, పాజిటివ్ తెలుస్తుంది. నెగెటివ్ అనేది ఎక్కువ శాతం ఉంటే దానివల్ల సఫర్ అవ్వాల్సి వస్తది. ఓకే. మోసపోయానని అమ్మాయి బాధపడ
బాధపడడము, ఏడవడము, కేసు పెట్టడము సహజమే. ఒక పబ్లిక్ పర్సన్, ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది అంత కష్టమైన విషయం కాదు. అన్నీ తెలిసి ఒక రిలేషన్లోకి వెళ్ళి తర్వాత మీరు నష్టపోయి ఎదుటి వాళ్ళని నష్టపరిచి, అంటే కొన్ని జెన్యూన్ కేసెస్లో నష్టపరిచి, ఇద్దరు ఇష్టమయ్యి ఒక రిలేషన్లో ఉండి దాని తర్వాత ఏ విధమైన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేకుండా కూడా థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ కేసులు పెట్టడము, ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో దేంటి భార్య ఉన్న వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మీరు బాధపడటమే కాకుండా ఆ భార్య పిల్లలు కూడా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సొసైటీ నుంచి ఎన్ని రకాలుగా ఉంటాయి, చిన్నపిల్లల మనసులో ఎన్ని రకాలుగా గాయమవుతుంది, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని 14-15 ఏళ్ళు ప్రేమిస్తూ ఉన్న భార్య ఎంత బాధపడుతుంది అన్నది ఆలోచించాలి. ఇంకా హర్షసాయి విషయంలోకి వస్తులోకి వాళ్ళ పేరెంట్స్ కూడా నా కొడుకు సంపాదిస్తున్నాడు, నా కొడుకు సెలబ్రేట్ అయ్యారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది, అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే ఇంకొక చోట స్టార్ట్ చేస్తాడు. కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా కాస్త ఆలోచించండి. ఇలాంటి వాటి వల్ల మీ భవిష్యత్తే కాదు, చాలా మంది అంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అవుతారు. అలాగే పిల్లలు మానసికంగా దెబ్బతింటారు. కాబట్టి ఆలోచించుకు చేయడం అనేది బెటర్.